నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పాలను చూస్తున్న జనసేన పార్టీకి అసలు సిసలైన సవాల్ ఎదుర్కానుందా? దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ, ఒకేసారి అధికారం అనుభవించిన వైసీపీల అజేయమైన కోటలు బదులు కొట్టడం పవన్ కళ్యాణ్ పార్టీకి సాధ్యమేనా? రాష్ట్ర వ్యాప్తంగా 40,000కు పైగా బూత్ ఏజెంట్లతో తిరుగులేని సంస్థాగత బలం ఉన్న ప్రధాన పార్టీల ముందు కేవలం 8,000 మందితో నెట్టుకొస్తున్న జనసేన బలహీనత ఏంటి? రాబోయే రోజుల్లో ఒంటరిగా పోటీ చేసి సీఎం పీఠం అధిరోహించాలన్న జనసేన కల నెరవేరాలంటే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ వేయాల్సిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు జనసేన ముందున్న అతిపెద్ద సవాలేంటి? చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలు రెండు ప్రధాన శక్తులుగా చలామణి అవుతున్నాయి. ఈ రెండు రాజకీయ శక్తులు గ్రౌండ్ లెవెల్ నుంచి అత్యంత పటిష్టంగా వేళ్లూనుకున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం గడించిన టీడీపీ, ఒక పూర్తి కాలం ప్రభుత్వాన్ని నడిపిన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడంలో, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని కాపాడుకోవడంలో ఈ రెండు పార్టీలు ఎప్పుడు ముందే ఉంటాయి. కేవలం అగ్రనేతల హడావుడి మాత్రమే కాదు, అట్టడుగు స్థాయి వరకు పకడ్బందీ నిర్మాణం కలిగి ఉండటం వల్లే ఇరు పార్టీలు సులువుగా రాజకీయ మనుగడ సాధించగలుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఇరు పార్టీలు దాదాపుగా 40% ఓటు బ్యాంక్ స్థిరంగా నిలబెట్టుకోగలుగుతున్నాయి. రాష్ట్రంలో దినదినం మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఈ రెండు పక్షాల మధ్య ప్రధాన పోరు నడుస్తోంది. సంస్థాగత బలంలో బూత్ స్థాయి కమిటీలదే కీలక పాత్ర ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల సమరంలో ఓట్లు కాపాడుకోవటం, పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడం బూత్ లెవెల్ ఏజెంట్ల మీదే ఆధారపడి ఉంటుంది. తాజాగా వెలుగు చూసిన లెక్కల ప్రకారం తెలుగుదేశం పార్టీకి 46,000కు పైగా బూత్ ఏజెంట్లుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 45,000కు పైగా ఏజెంట్లు అందుబాటులో ఉన్నారు. ఇరు ప్రధాన పార్టీలు తమ బలం బూత్ స్థాయి వరకు విస్తరించుకోవడంలో సఫలమయ్యాయి. కానీ 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న జనసేన పార్టీ విషయానికి వస్తే కేవలం 8,000 మందికి పైగా మాత్రమే ఏజెంట్లు ఉండటం గమనార్హం. ఈ భారీ వ్యత్యాసం జనసేన సంస్థాగత బలహీనత స్పష్టంగా ఎత్తి చూపుతోంది. క్షేత్రస్థాయిలో యంత్రాంగం లోపించడంతో ఆ పార్టీ భవిష్యత్ పోరాటాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త భాగస్వామిగా అవతరించిన జనసేన పార్టీ భవిష్యత్తులో విస్తరించాలని గట్టిగా కోరుకుంటుంది. పొత్తుల ద్వారా అధికారంలో భాగస్వామి అయినా రాబోయే రోజుల్లో కనీసం 50 నుంచి 75 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే స్థాయికి ఎదగాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటాలంటే ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓటర్లను ప్రతి బూత్ను కీలకంగా భావించాలి. ప్రతి బూత్లో పటిష్ట కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఓటు బ్యాంకును పదిలిపరుచుకోవడం సాధ్యమవుతుంది. ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా క్యాడర్ తయారు చేయడం, ఇంటింటి ప్రచారం చేయడం వంటి అంశాలపై జనసేన ప్రత్యేక దృష్టి పెట్టాలి. కేవలం అగ్రనేతల సభల మీదే ఆధారపడకుండా కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటేనే రాజకీయంగా దీర్ఘకాలికంగా మనుగడ లభిస్తుంది. ఎన్నికల్లో విజయాలు సాధించాలంటే కేవలం పై స్థాయి నాయకత్వం బలంగా ఉంటే సరిపోదు. గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నిరంతరం ప్రజల్లో ఉండాలి. గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన వైసీపీ 40% ఓట్లు దక్కించుకునేందుకు ప్రధాన కారణం బూత్ స్థాయి నుంచే ఆ పార్టీ బలంగా ఉండటమే. అలాగే టీడీపీ సైతం కష్టకాలంలో తన ఓటు బ్యాంక్ కోల్పోకుండా కాపాడుకోగలిగింది. జనసేన కూడా సరిగ్గా ఇదే సూత్రం ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ చేతిలో ప్రస్తుతం అధికార భాగస్వామ్యం ఉంది కాబట్టి ఈ అనుకూల వాతావరణం ఉపయోగించుకుని సంస్థాగత నిర్మాణం వేగవంతం చేయాలి. బూత్ స్థాయి నుంచి నాయకులను తయారు చేయడం, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మాత్రమే పార్టీని విజయపథంలో నడిపించవచ్చు. లేకపోతే పొత్తుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి పునరావృతమవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలు శాసించాలనే లక్ష్యంతో జనసేన పార్టీ తక్షణమే తన బలహీనతలు అధిగమించేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రతి గ్రామంలో, ప్రతి పోలింగ్ బూత్లో పార్టీ జెండా ఎగరేసేలా యువతను, స్థానిక నాయకులను సమాయత్తం చేయాలి. ఓటర్లను నేరుగా కలవటం, వారి సమస్యలపై పోరాటం ద్వారా మాత్రమే ప్రజల విశ్వాసం శాశ్వతంగా చూరగొనగలం. టీడీపీ, వైసీపీలు దశాబ్దాలుగా నిర్మించుకున్న బలమైన పునాది ఎదుర్కొని నిలబడాలంటే జనసేన నాయకులు క్షేత్రస్థాయిలో శ్రమించాలి. రాబోయే కాలంలో సొంత శక్తితో అధికారంలోకి రావాలనే ఆశయం నెరవేరాలంటే సంస్థాగత నిర్మాణం ఒక్కటే ఏకైక మార్గంగా గుర్తించాలి. ఇప్పటికైనా మేల్కొని బూత్ కమిటీలు ఏర్పాటు ఒక ఉద్యమంలా చేపడితే ఆ పార్టీ భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది. లేని పక్షంలో ఏపీ రాజకీయాల్లో కేవలం ఒక పరిమిత శక్తిగానే మిగిలిపోవాల్సి వస్తుంది.